అత్తరు సాయిబు. అత్తరు తయారు చేసే విద్య దేశవాణి నైపుణ్యం కాదు. కస్తూరి, జవ్వాది వంటి లేపనాలు, మంచి గంధం పూతలు, సంపంగి నూనె వంటి తైలాలు మన వాళ్ళెవరో ఎరిగినవి కావు, వాడనివి కావు. సెంటులు ఆంగ్లేయుల ద్వారా దిగుమతి అయినవైతే అత్తరులు ముస్లింలు అలవాటు చేసిన సుగంధ ద్రవ్యాలు. రకరకాల పూల నుంచి, పసర్ల నుంచి అత్తరు తయారు చేయటం భోగలాలసత మీద అభిమాన గౌరవాలు ఉన్న ముస్లిం ప్రపంచం నుంచి మనకు పట్టుబడ్డవి. అత్తరులు అమ్మే వ్యక్తి తొలి దశలో ముస్లిమే కాబట్టి సాయిబ్ అన్నారు. తెలుగులో తద్భవ రూపంలో సాయిబు అన్నారు. పూలరంగడు అన్నట్లే అత్తరు సాయిబ్ అన్న మాట పుట్టించారు. పూలరంగడు స్వయంగా విలాస పురుషుడు, శృంగార ప్రియుడు. అత్తరు సాయిబు కేవలం సుగంధ ద్రవ్యాలు అమ్ముకొని పొట్ట గడుపుకునే వ్యాపారి మాత్రం. అతగాడి రసిక జీవనం గురించి సమాజం పట్టించుకోలేదు. కానీ అతని దరిమిల కిరసనాయిలు, గాజు నూనె అమ్మే మరో సాయిబుతో ముడివేసి సామెత మాత్రం పుట్టించారన్నమాట. కిరసనాయిల సాయిబు స్నేహం కన్నా అత్తర సాయిబు శత్రుత్వం మంచిదని. స్నేహంతో కిరసనాయిలు అమ్మే సాయిబు కౌగులించుకున్నా దుర్వాసన వదిలించుకోవడానికి బాధపడాలి. అతడు స్నేహం వల్ల కలిగిన సుఖం కన్నా కౌగులింత వల్ల వచ్చిన దుర్వాసన దుర్భరమైంది. బేరం కుదరక అత్తర సాయిబుతో ఘర్షణ పడి 4 దెబ్బలు తిన్నా దెబ్బల బాధ ఎలా ఉన్నా ఒంటికి కమ్మన వాసన పడుతుంది. ఆ బాధలు తగ్గించుకోవడానికి కూడా కర్పూర తైలం వంటి మరో సుగంధదైవం పనికి వస్తుంది. అందువల్ల అత్తర సాయిబ్ అంటే గుమగుమలాడించేవాడు అన్నమాట. ఫలితంలో అత్తర సాయిబ్ అంటే సంతోషపెట్టేవాడని అర్థం వచ్చింది. అడకత్తెర వాడుకలో నుంచి తొలగిపోతున్న గృహోపకరణాలలో అడకత్తెర ఒకటి. పూర్వం పోకలను ఒక్కలుగా అంటే చెక్కలుగా కత్తిరించుకోవడానికి ఇది వాడేవారు. ఒకవైపు కలిపి ఉండే ఈ కత్తెరకు 2 అంచులు పదునైనవే. 2 లేదా అన్ని వైపుల నుంచి బాధలు, ప్రమాదాలు ఎదుర్కొంటున్న వాళ్ళు తమ పరిస్థితి అడకత్తెరలో పోకలాంటిదని చెప్పేవాళ్ళు. రకరకాల ఇబ్బందుల్లో ఉండి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అడకత్తెరలో ఉన్నామని వాపోతుంటారు. అందుకే దీనికి పేరు వచ్చింది. అడుగులకు మడుగులు. పూర్వం మహారాజులు, మహారాణులు బయలుదేరినప్పుడు వాళ్ళ వెనక కొంగులు ఎత్తి పట్టుకోవడానికి సేవకులు ఉండేవాళ్ళు. అలాగే ముందు గుడ్డలు పరిచేవాళ్ళు. కాళ్లకు నేల తగిలి ఒత్తిడి కలిగి బాధపడకుండా పూర్వం రాజకుమార్తెలు 7 మల్లెపూలు ఎత్తుండేవాళ్ళని కాశీ మజిలీల వంటి కథలు వర్ణిస్తుంటాయి. అంత సుకుమారులకు నడుస్తున్న ఇబ్బంది కలగకుండా మడుగులు పరిచేవాళ్ళు. మడుగు అంటే మడత పెట్టిన గుడ్డ. ఒంటిపొర గుడ్డలు పరిచినా కాళ్ళు కందిపోవచ్చు కాబట్టి గుడ్డ మడతలు పరిచేవారన్నమాట. ఆ పరచటాన్ని కూడా మరింత సుకుమారంగా ఒత్తటం అన్నారు. అడుగులకు మడుగులు ఎత్తే పని సేవకులందరిలోనూ తక్కువ రకం వాళ్ళ కర్తవ్యం. రాజులకు సరే, సామాన్యులకు కూడా ఇలాంటి సేవలు చేయటం దాస్య ప్రవృత్తి చిహ్నం. అయితే సామాన్యుల భోగము కట్టుగుడ్డలతో సమాప్తమవుతుంది. ఉత్తుత్తి సేవలు చేయించుకోవాల్సిందే వాళ్ళు. ఈ కాలంలో మడుగులు లేకపోయినా అవి ఉంటే ఎలా సేవలు చేస్తారో అలా వంగి వంగి దన్నాలు పెడుతూ బ్రతకడాన్ని అడుగులకు మడుగులు ఒత్తడం అంటారు. అంటే బానిసలా వ్యవహరించడం, ప్రవర్తించడం, రాజమర్యాదలు జరపడం, విపరీతంగా గౌరవించడం అన్నమాట. అతలా కుతలం. దీనికి అతల కుతలం అనే రూపాంతరం ఉంది. మొత్తం మీద ఈ మాటకు తలకిందులు అనే అర్థం కూడా ఉంది. అతలా కుతలం కావటం అంటే విసికి వేసారటం, అలసట పడటం, తలకిందులు కావటం వగేరా అర్థాలున్నాయని కొన్ని నిఘంటువులు పేర్కొన్నాయి. కుతలం అంటే భూమి. భూమి కింద 7 లోకాలు ఉన్నాయని మన పురాణాలు ఘోషిస్తాయి. వాటిని సప్త అధోలోకాలు అంటారు. అతలం, వితలం, సుతలం, తరాతలం, రసాతలం, మహాతలం, పాతాళము అనే 7 భూమి కింద ఉన్న లోకాలని విశ్వాసం. కొందరు సుతలానికి బదులు కుతలమనే శబ్దాన్నే వాడుతూ ఉంటారు. అడుగున ఉన్న అతలం పైన ఉన్న కుతలమైన, కొందరు భావన ప్రకారం దానికి 2 మెట్లు కింద ఉన్న కుతలమైన దెబ్బతిన్నట్లే, పతనమైనట్లే. పాపం ఆయన వ్యవహారం, వ్యాపారం అతలాకుతలంగా ఉంది అనే మాట వినబడుతుంది. అంటే అతడి వ్యాపారమో వ్యవహారమో చెడిందని, అతడు దెబ్బతిని ఉన్నాడని, తలకిందులైపోతున్నాడని అర్థం. అదో లోకాలు ఉన్నాయని విశ్వాసంతో ఇది పుట్టిందనమాట. అతిరథ మహారథులు. ఈ మాట భారతం నాటిది. ఒక్క విలుకాడుతోనైనా సమంగా పోరాడలేని వాడిని అర్ధరథుడు అనేవాళ్ళు. ఒక్క రథికుడితో సమంగా పోరాడగలిగేవాడు సమరథుడు. అనేకులైన విలుకాలతో ఒక లెక్క ప్రకారంగా 11,000 మందితో
పోరాడగలవాడు మహారథుడు అంటారు. కొంతమంది లెక్కన తనను తాను సంరక్షించుకుంటూ తన సారథిని గుర్రాలను కాపాడుకుంటూ పోరాడగల వ్యక్తిని ఈ పేరుతో పిలుస్తారు. అంతకన్నా సమర్థుడు అతిరథుడైతే అతన్ని మించిన యోధుడు అతిరథ శ్రేష్ఠుడు. ఈ పరిగణ భేదాలు ఎలా ఉన్నా మహావీరులనే అర్థంలో అతిరథ మహారథులని సమర్థులైన వ్యక్తుల గురించి ప్రస్తావించడం కద్దు. ఈ రథాల సంగతి పాతకాలపు యుద్ధానికి సంబంధించిందే కానీ ఈనాటి వ్యవహారంలో యుద్ధరంగంతో సంబంధం లేని ఇతర రంగాల్లో కూడా సమర్థులని శక్తిమంతులని చెప్పడానికి ఈ జాతీయాన్ని ప్రయోగించడం అలవాటైంది. అనంత సైనం గోవిందరాజ స్వామి వారు పడుకునే ఉంటారు. అలాగే అనంత సైనం గారును. అనంతుడంటే ఆదిశేషుడు. చుట్టుకొని శేషుడి మీద శ్రీమన్నారాయణ వారు శయనిస్తారు కాబట్టి విష్ణుమూర్తికి అనంతశేయుడు అనే పేరు వచ్చింది. అనంతం అంటే అంతులేనిదని మరో అర్థము. అసలు ఆదినారాయణ వారు అప్పుడప్పుడు అవతారాలు ఎత్తడానికో శివుణ్ణి ఆయన భక్తుల నుంచి కాపాడటానికో ఇతర అవసరాల వలనో లేవలేక తప్పదు. కానీ విగ్రహముగా చెక్కిన తర్వాత ఆయన కదలటం అనే ప్రశ్నే లేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ పడుకున్నవాడు పడుకున్నట్లే ఉండక తప్పదు. అలా కదలక మెదలక పడుకునే పరిస్థితి మానవ జాతికి కన్ను మూసిన తర్వాతనే సాధ్యం. అందువల్ల పెద్దలను ప్రస్తావిస్తూ ఆయన అనంతశయనం అలంకరించి చాలా కాలమైంది అంటే శాశ్వతంగా ఇహలోకం వదిలిపెట్టి వెళ్ళారనే అర్థం వచ్చింది. కాలక్రమాన అనంతశయనం అంటే పాడే అనే అర్థం వచ్చింది. వైష్ణవ పరిభాషలో కన్ను మూసిన వారిని అనంతశయనం మీద తీసుకుపోతారు. ఇలా కొన్ని మాటలకు కాలాంతరంలో దురర్థాలు వస్తూ ఉంటాయి. అందెవేసిన చెయ్యి ఒక వృత్తిలో విద్యలో నిపుణుడని చెప్పడానికి ఈ జాతీయం వాడుతుంటారు. కాలికి కూడా అందులు వేసే ఆచారం లేకపోలేదు. మధ్యయుగాల నాటి రాజులు సేనాపతులు తాము గెలిచిన వీరుల బొమ్మలు చెక్కించి కాలి కడియాలుగా ధరించి తమ అతిశయం చాటుకునేవాళ్ళు. శత్రుత్వం శాశ్వతంగా వారసత్వంగా పెంచుకునే మార్గం అది. పండితుల చెవులకు మకర కుండలాలు పెట్టుకుని తమ ఘనతను ప్రదర్శించడం నేటికీ ఆచారమే. కొందరు సాలువా కప్పుకొని దాన్ని పండిత సాలువా అని పిలిపించుకోవడమూ ఉంది. కుస్తీలు పట్టే జట్టీలు చేతికి తోలు పటక పట్టుకొని దాన్ని తోడా అంటారు కూడా. తమ గొప్పతనాన్ని తెలియజేస్తే ఆయా వృత్తుల్లో విద్యల్లో నైపుణ్యానికి చిహ్నముగా చేతికి అందిలు అలంకారాలుగా ధరిస్తుంటారు. పండిత కవులు సింహతలాటమని బోలు మురుగులకు సింహం తల రెండు చివర్లా ఉండేట్లు ఆభరణం చేయించుకునేవాళ్ళు. ఇవి సొంతంగా చేయించుకున్న నగలు కావచ్చు. ఇతరులు వీరి నైపుణ్యాన్ని గుర్తించి గౌరవ చిహ్నముగా చేయించి తొడిగినవి కావచ్చు. ఈ ఆచారాన్ని గ్రహించిన బ్రిటిష్ వాళ్ళు తాము తొలి దశలో స్థాపించిన పాఠశాలల కళాశాలల ఉపాధ్యాయులకు శాస్త్రి అనే బిరుదం ఇచ్చి లండన్ నుంచి పేరుతో పాటు ఈ బిరుదును కూడా చెక్కించిన అందులు తెప్పించి తొడిగించేవాళ్ళు. కులం, శాఖ, అంతఃశాఖ వంటి విభేదాలతో నిమిత్తం లేకుండా ఈ శాస్త్రి బిరుదం ప్రసాదించి బంగారు కడియాన్ని ప్రభుత్వం తరపున బహుకరించేవాళ్ళు. తొలి రోజుల్లో మద్రాసులోని పాఠశాలల్లో తెలుగు శాఖ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న రావుపాటి గురుమూర్తి శాస్త్రికి ఇలాంటి బహుకరణ జరిగినట్లు గెజిట్లో ప్రచురించారు. ఆయన తర్వాత పీఠమికిన పరవస్తు చిన్నయ్యకున్న సూరి బిరుదం ఆయన స్వయంగా పెట్టుకున్నదే కానీ ప్రభుత్వం ఇచ్చింది కాదని ఓ పరిశోధకుడు నిరూపించాడు. ఈ వివరాలు ఎలా ఉన్నా అందివేసిన చెయ్యి అంటే నిపుణుడు, సమర్థుడు, వీరుడు వగైరాల్లో ఎవరైనా కావచ్చు. బిరుదులు, పారితోషికాలు ఇచ్చే అభ్యాసం లేని కాలంలో ఈ పద్ధతి మొదలైంది. అందివేసిన వ్యక్తి వాదంలోనో ద్వంద్వ యుద్ధంలోనో ఓడిపోయినప్పుడు అందిని తీసివేయటం, కొన్ని సమయాల్లో విజేతకు సమర్పించుకోవడం పరిపాటిగా ఉండేదన్నమాట. అన్నమో రామచంద్ర రామరాజ్యంలో తప్ప ఇతర కాలాల్లో తిండి కరువు ఉండేదట. ఈ కాలంలో మాత్రం అన్నం అడగాల్సిన పని లేదు. కృతయుగంలో కూడా అన్న పేదలు ఉన్నందుకు విచారించిన కనీసం త్రేతాయుగంలో కొన్ని వేల సంవత్సరాలైన తిండికి మొహం వాచే పనిలేనందుకు హర్షించాలి. కలికాలంలో వర్ణ సాంకర్యం, ధర్మ సాంకర్యం వచ్చినందువల్ల దరిద్రం రాక చస్తుందా అని కోప్పడే వాళ్ళు ఉన్నారు. వారైనా ఇంత అన్నదానం చేస్తే కొంతవరకైనా కరువు తీరేది. అయినా వాళ్ళు ఆ పని చేయటం లేదంటానికి సాక్ష్యం లేదు. వాళ్ళు తిండి పెట్టలేక వదిలివేసిన వాళ్ళలో బిచ్చం ఎత్తుకొని కానీ బతకలేని వాళ్ళందరూ అన్నమో రామచంద్ర అని ఒకప్పుడు ఉండి అన్నం పెట్టి ఇప్పుడు లేని మహాదాతల కోసం ఆక్రోశిస్తుంటారు. తిండి లేని వాళ్ళకి, తిండి సంపాదించుకోలేని వాళ్ళకి ఆ రామచంద్రుడు తప్ప మరెవరూ గుర్తు రాకపోవడమే విశేషం.